దానికి 400 ఎకరాలకు సంబంధించిన పంచాయతీ హైకోర్టు వరకు కూడా చేరింది. అయితే హైకోర్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మా ఆదేశాలను పాటించండి, ఎట్టి పరిస్థితులలో మేము మళ్ళీ ఆదేశాలు ఇచ్చేంత వరకు కూడా ఏ ఒక్క చెట్టును కూడా నరకడానికి వీల్లేదు అంటూ కూడా చెప్పింది. అయినప్పటికీ కూడా వందలాది జేసీబీలతోని పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అంటే కోర్టు ఆదేశాలంటే కూడా ప్రభుత్వానికి లెక్కలేదా? ప్రభుత్వం ఇంత కర్కశంగా ఎందుకు వ్యవహరిస్తుంది అనేది కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా అర్థం కాని విషయం. ఇక్కడ ఒకటి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద మాత్రమే మీరు ఆలోచిస్తున్నారు. నేను తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజల గురించి ఆలోచిస్తున్నాను. అందులో ముఖ్యంగా కూడా 40 లక్షల మంది నిరుద్యోగుల గురించి ఆలోచిస్తున్నాను. అసలు విషయం ఏంటి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన అంశమే తెర మీదకి ఎందుకు వస్తుంది? మరి ఇక్కడ నిరుద్యోగులకు జరిగిన అన్యాయం మీద ఎందుకు తెర మీదకి రావడం లేదు? వాస్తవానికి నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయం విషయంలో ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? ఎస్, నేను చెప్పేది చాలా కీలక అంశం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రూప్ 1 అనేది స్కామ్ జరిగింది. అది సాక్ష్యాలతో సహా మేము ముందుంచే ప్రయత్నం చేస్తా. ఈ విషయంలో పూర్తిగా కూడా డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారాన్ని తెర మీదకి తెచ్చిందా? ఎస్, అవుననే సమాధానం చాలా స్పష్టంగా వినబడుతోంది. మీరు వింటున్నది అక్షరాల నిజం. ఎందుకంటే కొన్ని సాక్ష్యాలను తీసుకొచ్చాను, ఒకసారి దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇది టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్ పరీక్షలో భారీ స్కామ్ జరిగింది అని చెప్పడానికి కండ్లకు కట్టిన సాక్ష్యాలను మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాం. ఆ తర్వాత తెలంగాణ ప్రాంత ప్రజలుగా మీరే నిర్దేశించండి, ఇందులో వాస్తవాలేంటి అవాస్తవాలేంటి అనేది మీరే చూడండి. గ్రూప్ 1 టాపర్లు ఒకే గదిలో పరీక్ష రాసని డబ్బులకు ర్యాంకులను అమ్ముకున్నారని అభ్యర్థుల ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ గ్రూప్ 1 రాసిన అభ్యర్థులందరూ ఏం చెప్తున్నారు, గ్రూప్ 1కు సంబంధించిన అభ్యర్థులు ఏం చెప్తున్నారు అనేది చాలా కీలక అంశంగా మారింది. గ్రూప్ 1 రాసిన ప్రతి అభ్యర్థి కూడా చెప్పే అంశం ఏంటంటే, ఈ గ్రూప్ 1 టాపర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటే గదిలో పరీక్ష రాశారని డబ్బులకు ర్యాంకులు అమ్ముకున్నారని ప్రధానమైన ఆరోపణ ప్రభుత్వం మీద వస్తున్నది. అంటే గ్రూప్ 1 పరీక్ష రాసిన వాళ్ళందరూ కూడా ఒకే సెంటర్లో ఒకే గదిలో వచ్చిన వాళ్ళందరూ అంటూ గ్రూప్ 1కు సంబంధించిన అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఈరోజు జనార్దన్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు పూర్తి స్థాయిలో ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. 2 హాల్ టికెట్ల నెంబర్ల తేడాతో 44 మందికి సేమ్ మార్కులు వచ్చాయంటూ కూడా ప్రధానంగా ఇక్కడ ఆరోపణ. ఏంటది? 2 హాల్ టికెట్ల నెంబర్లతో తేడాతో దాదాపుగా 44 మందికి సేమ్ మార్కులు వచ్చాయి. జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలని, ఆన్సర్ షీట్లను బయట పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక పరీక్షా కేంద్రంలో హాల్ టికెట్ నెంబర్లు 563, 565 వాళ్ళకు 348.5 మార్కులు. ఇక 800, 803 వాళ్ళకి 351.0 మార్కులు. ఇక 028, 031 వాళ్ళకు 365.5 మార్కులు. ఇక 377, 379 వాళ్ళకు 366.5 మార్కులు. ఇక 43, 46 వాళ్ళకి 368.5 మార్కులు. ఇక 362, 65 వాళ్ళకి 369 మార్కులు రావడంతో పలు అనుమానాలకు పూర్తి స్థాయిలో కూడా తావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మరో పరీక్షా కేంద్రంలో కూడా హాల్ టికెట్ల నెంబర్లు 276, 278 వాళ్ళకు 441.0 మార్కులు. 240, 243 వాళ్ళకి 430 మార్కులు. ఇక 395, 397 వాళ్ళకి 413 మార్కులు 0.5 మార్కులు. ఇక 260, 63 హాల్ టికెట్ నెంబర్ వాళ్ళకి 412 మార్కులు. ఇక 201, 204 వాళ్ళకి 410 మార్కులు. 395, 98 వాళ్ళకి 402 మార్కులు వచ్చాయని అభ్యర్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. గ్రూప్ 1 మెయిన్ పరీక్షలో భారీ కుంభకోణం జరిగిందని, దీనిపై జ్యుడిషియల్ విచారణ వేయాలని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంది అంటే, వీళ్ళు చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది అనిపిస్తుంది. ఎందుకు అంటే, తెలంగాణ ప్రాంత ప్రజలారా, కేవలం 2 హాల్ టికెట్ల నెంబర్ల తేడాతోని ఈ తెలంగాణలో 44 మందికి పూర్తి స్థాయిలో కూడా సేమ్ మార్కులు ఎట్లొస్తాయి? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. 563, 565 హాల్ టికెట్ నెంబర్ వాళ్ళకు ఇక్కడ 348 మార్కులు వచ్చినాయి. ఒకటే హాల్ టికెట్ నెంబర్ లేదల్లా, 564 హాల్ టికెట్ నెంబర్ మాత్రమే లేదు. కానీ 563, 565 వాళ్ళకి 348.5 మార్కులు సేమ్ ఎట్లా వచ్చినాయి? ఇక్కడ కూడా 800, 803 వాళ్ళకి 351 మార్కులు ఎట్లొచ్చినాయి?
అనేది ప్రధానమైన అంశంగా కనబడుతుంది. దాదాపుగా 44 మందికి ఒకటే సెంటర్, ఒకటే గది వాళ్ళకి ఏ విధంగా 44 మంది టాపర్లుగా వస్తారనేది గ్రూప్ 1 రాసిన ప్రతి అభ్యర్థి కూడా అడుగుతున్నాడు. ఈరోజు 44 మందికి ఏ విధంగా టాపర్లు అని చెప్పబడుతున్నారో ఈ తెలంగాణలో, ఆ టాపర్లు అందరూ ఒకే సెంటర్లో ఒకే గదిలో ఎగ్జామ్ రాసిన వాళ్ళే. కేవలం ఒకటే ఆల్ టికెట్ నెంబర్ తేడాతోని దాదాపుగా 44 మందికి సేమ్ మార్కులు వచ్చినాయి. ఒకటే ఆల్ టికెట్ నెంబర్తోని ఇక్కడ 363 అనే ఆల్ టికెట్ నెంబరు, దాని తర్వాత 364 అనే పర్సన్ మిస్ అయితే 565 అనే పర్సన్కు, అంటే 563 565 అనే మార్క్స్కి ఇద్దరికీ కూడా 348.5 మార్కులు వచ్చినాయి. అంటే సేమ్ మార్కులు ఎట్లొచ్చినాయి? 40 మంది టాపర్లకు ఒకే ఎగ్జామ్ సెంటర్లో ఒకే గదిలో ఎగ్జామ్ రాసినప్పుడు ఈ 44 మంది టాపర్లకు ఒక్క ఆల్ టికెట్ తేడాతోని ఏ విధంగా కూడా సేమ్ మార్కులు వస్తాయి అనేది గ్రూప్ 1కు రాసిన అభ్యర్థులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం శతదా ప్రయత్నిస్తున్నది అనేది వాస్తవమైన విషయం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ పూర్తిగా కూడా అంటే గ్రూప్ 1కు సంబంధించి భారీ స్కామ్ జరిగింది అనేది ప్రధానమైన ఆరోపణకు సంబంధించి కనబడుతుంది. ఇందులో ప్రధానంగా కూడా తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సింది ఏంటి అంటే ఒకే మార్కు తేడాతోని ఈ విధంగా ఎలా పాసిబుల్ అనేది కూడా తెలంగాణకు సంబంధించిన నిరుద్యోగులు అందరూ కూడా అడుగుతున్నారు. గ్రూప్ 1 పరీక్ష రాసిన వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు. ఒకే సెంటర్లో ఒకే రూమ్లో ఒక్క నెంబర్ తేడాతోని సేమ్ మార్కులు 44 మందికి ఏ విధంగా వస్తాయి, 44 మందికి ఏ విధంగా మార్కులు వస్తాయి అనేది ప్రధానమైన ఆరోపణకు సంబంధించి వాళ్ళు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూడా ప్రెస్ మీట్ పెట్టడం, దాంతోపాటు నిరసన వ్యక్తం చేయడం, రాష్ట్ర ప్రభుత్వం దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఎన్ని వేల కోట్లకు, ఎన్ని వందల కోట్లకు, ఎన్ని కోట్లకు, ఎన్ని లక్షలకు, ఎన్ని వేలకు, ఎన్ని రూపాయలకు అమ్ముకున్నారు అనేది వీళ్ళు నిరుద్యోగులందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ 44 మందికి సేమ్ మార్కులు రావడానికి సంబంధించి వాళ్ళు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి జనార్దన్ ఉన్నాడు, జనార్దన్తోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జనార్దన్, గుడ్ మార్నింగ్. నేను లైవ్లో నుంచి మాట్లాడుతున్నా. ఈ గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించి అంటే కేవలం ఒకే ఆల్ టికెట్ నెంబర్ తేడాతోని 44 మందికి ఏ విధంగా మార్కులు వచ్చాయి, అసలు ఏం జరిగింది? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ముందుగా ఇది వైఆర్ టీవీకి ధన్యవాదాలు మా విషయాన్ని నమ్ముతున్నందుకు. మీరు కూడా మీ ఫస్ట్ రిజల్ట్ రాగానే రిజర్వేషన్ మీద కూడా మీరు ఒక వీడియో పెట్టిరన్న, చాలా సంతోషం అందరికి పోయింది. అయితే విషయం ఏంటంటే అన్న, చాలా మందికి 18-19 సెంటర్లో ఒకే రకమైనటువంటి మార్కులు వచ్చినాయి. మరి వీళ్ళు ఒకే సెంటర్లో ఒక పేపర్ ఒకే రకమైనటువంటి పేపర్లు ఇచ్చిర్రా, వాళ్ళని ఎన్క్వైరీ చేసిర్రా, ఎట్లా చేసిర్రు అసలు వీళ్ళు? ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఓకే, అదొకటే కాదన్నా, మీకు ఇంకో విషయం ఏంటంటే ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ అనేది ఉంటది. ఓకే, ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ దిద్దినాక అందులో క్వాలిఫై అయినాకనే వేరే పేపర్ దిద్దాలి వీళ్ళు. మరి ఇంగ్లీష్ క్వాలిఫై కానున్న పేపర్ దిద్ది వాళ్ళ మార్కులు ఎట్టి ఇచ్చారు వీళ్ళు? నేను కొన్ని ఆల్ టికెట్లు చెప్తానా. ఓకే, వాళ్ళకు వచ్చినటువంటి మార్కులు ఇంగ్లీష్ లో చాలా తక్కువ. ఓకే, కానీ వాళ్ళకు మరి దాంట్లో మార్కులు వచ్చినాయి, మిగతా మార్కులు ఇచ్చారు. ఓకే, ఒక సెంటర్ లో సెంటర్ నెంబర్ 2 2409-02053 ఆల్ టికెట్ నెంబరు. ఓకే, వాళ్ళకు వచ్చినటువంటి మార్కులు జనరల్ ఇంగ్లీష్ లో 8.5 మార్క్స్, 3.5 మార్కులు. 3.5 మార్కులు. ఇదే వీళ్ళకు మిగతా అన్ని పేపర్లలో కలిసి వచ్చిన మార్కులు 8 మార్కులు. 8 మార్కులు. ఇంకొక ఆల్ టికెట్ నెంబర్ 2409-02-050. ఓకే, వీళ్ళకు ఇంగ్లీష్ లో వచ్చినటువంటి మార్కులు 11 మార్క్స్. కానీ మిగతా 6 పేపర్లలో కలిసి 900కు వచ్చినటువంటి మార్కులు 9 మార్కులు. ఓకే, నేను ఏమంటున్నంటే ఇక్కడ నువ్వు ఇంగ్లీష్ లో క్వాలిఫై కాకముందు మిగతా పేపర్లు ఎటు దిద్దినావు? అంటే ఇంగ్లీష్ లో క్వాలిఫై కావాలంటే ఎన్ని మార్కులు రావాలి? ఇంగ్లీష్ లో క్వాలిఫైయింగ్ కావాలి అంటే ఇక్కడ ఏదైనా 40% మార్క్స్ అన్నారు.
ఓకే. మరి 40% మార్క్స్ అంటే మరి ఎన్ని మార్కులు రావాలి మరి వాళ్ళే చెప్పాలి. నేను చెప్పను ఈ పర్సెంటేజ్ ఇవన్నీ. మరి 40% మార్క్స్ అన్నప్పుడు మరి ఈయనకు పెట్టినటువంటి మరి ఎన్ని మార్కులు వస్తాయో మరి వీళ్ళే చెప్పాలి. మరి అసలు ఎట్లా దిద్దిరు? 8 మార్కులు క్వాలిఫైయింగ్, 3 మార్కులు క్వాలిఫైయింగ్. ఓకే. ఇంకొక టికెట్ నెంబర్ కూడా చెప్తా. 21 మార్కులు వచ్చినాయి ఇంగ్లీష్ లో. ఓకే. 2409211011. వీళ్ళకి వచ్చినటువంటి ఇంగ్లీష్ లో 21 మార్క్స్. కానీ మిగతా పేపర్లలో 6 మార్కులు వచ్చినాయి. ఇది చూపించారు. ఓకే. వీళ్ళు ఇచ్చినటువంటి ప్రైమరీ మార్క్ లిస్ట్ లో ఇది చూపించినటువంటివి. ఓకే. మరి ఎట్లా వస్తాయి? ఆ మిగతా పేపర్లలో ఎట్లా దిద్దిరు? మిగతా పేపర్లు ఎందుకు వచ్చింది? స్కోర్ ఎందుకు ఇచ్చారు? ఇదే ట్రాన్స్పరెంట్. ఒక్కొక్క సెంటర్లలో ఫుల్ మార్కులు, ఒక్కొక్క సెంటర్లలో అసలు రావు. అసలు ఎట్లా జరిగింది ఈ సెంటర్లు? చాలా దరిద్రమైనటువంటి పరిస్థితి అన్న వచ్చిన తెలంగాణలో. ఇంకొక నాన్ లోకల్స్ అన్న, మనకు నాన్ లోకల్స్ కి వచ్చినటువంటిది చెప్తా చూడన్నా. చెప్పండి. నాన్ లోకల్స్ కు 100 లోపల 5 మెంబర్స్ ఉన్నారన్న. ఓకే. ర్యాంక్ లో నాన్ లోకల్స్ వీళ్ళకి వచ్చినటువంటి మార్కులు 535, 512, 505, 485. వీళ్ళందరికీ నాన్ లోకల్స్ కు వీళ్ళందరికీ కూడా మరి వీళ్ళ కమ్యూనిటీ కూడా ఇచ్చిండు నాన్ లోకల్స్. జోన్ 9 పెట్టారు. మరి జోన్ 9 ఏంటంటే నాన్ లోకల్స్ అన్నారు. మరి వీళ్ళంతా హాల్ టికెట్స్ కూడా ఉన్నాయి. హాల్ టికెట్స్ అన్ని వాళ్ళు ఇచ్చిన పిఎంఎల్ నుంచి. మరి 535 నాన్ లోకల్ వాళ్ళకి వచ్చినాయి. మరి తెలంగాణకి 10 ఏళ్ల సంది అవుతున్నాడు. వాళ్ళకి తెలంగాణ సంస్కృతి మీద, జాగ్రఫీ మీద, దేని మీద లేదా? మరి మీకు చదువు రాదనొచ్చు. మరి యూపీఎస్సీలో మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్వ్యూలకు పోయిన వాళ్ళు ఉన్నారు, 4 మెయిన్స్ రాసిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు నా ఖమ్మం వాళ్ళు 2 అన్నదమ్ముళ్ళు సివిల్స్ బ్రహ్మాండంగా రాసిర్రు. ఒకతను 3 సార్లు ఇంటర్వ్యూకి పోయిండు, అతను ఒకసారి ఇంటర్వ్యూకి పోయిండు. వాళ్ళు అసలు హైదరాబాద్ లో ఉంటారు. వాళ్ళని చదివేయడానికి వాళ్ళ నాన్న తల్లిదండ్రులు ఇక్కడ హైదరాబాద్కి వచ్చారు ఖమ్మం నుంచి. ఇలాంటి వాళ్ళు ఇద్దరికి కూడా 400, 300 వచ్చినాయి మార్కులు. ఓకే. అంటే ఇక్కడ మీ డిమాండ్ ఏంది? అంటే భారీగా స్కామ్ జరిగిందా? జరిగితే ఎంత స్కామ్ జరగచ్చు? ఇక దానికి విలువలు కట్టలేము మనం. ఎందుకంటే కూరగాయలు అమ్ముకునేటానికి కొనేటానికి తెలుసు ఆ బేరం. ఓకే. మరి అది ఎంతలో జరిగింది అనేటటువంటివి 1000 కోట్లలో జరిగిందా, 100 కోట్లలో జరిగిందా, ఎట్లా జరిగింది అనేది మనకు తెలియదు. అది దీని మీరు ఎవరి మీద ఎలిగేషన్ వేస్తున్నారు ప్రధానంగా? ఫస్ట్ మా ఎలిగేషన్ మొత్తం పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఓకే. ఇంకొకటి రెండో ఎలిగేషన్ రేవంత్ రెడ్డి గారి మీదనే మా ఎలిగేషన్. ఓకే. ఎందుకు అంటున్నాం అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి వెబ్ నోట్లు ఏం చెప్పిందంటే యూపీఎస్సీ వాళ్ళతోటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతోటి దిద్దిచ్చినాం అని చెప్పి వెబ్ నోట్ లో ఇచ్చింది. ఇంకొకటి వాళ్ళు ఇచ్చిన అందరినీ కూడా మేము వాళ్ళతో అంటే రెగ్యులర్ ఫ్యాకల్టీలతో దిద్దిచ్చినాం అన్నారు. మరి ఇవాళ ఆ 2 వాక్యాలను నేను పట్టుకుంటే మరి అందరినీ యూపీఎస్ స్టాండర్డ్ అన్నారు. మరి డిగ్రీ వాళ్ళకి అందరికి యూపీఎస్సీ స్టాండర్డ్ ఉన్నారు, డిగ్రీ లెక్చరర్లకు అందరికి. మరి ఎవరికి ఉన్నది ఇంత? మరి ఇల్లు దిద్దినటువంటి 351 మంది పేపర్లు కరెక్షన్ చేశారు. 351 మందికి యూపీఎస్సీకి వెళ్ళిపోయి పేపర్లు కరెక్షన్ చేసి ఇచ్చారా? అది చెప్పాలి. రెగ్యులర్ అన్నారు. ఇప్పుడు నేను చెప్తున్నా, డైరెక్ట్ చెప్తున్నా, ఇలా రిటైర్డ్ అయిన వాళ్ళతో దిద్దిచ్చినావు. 7 ఏళ్ళు రిటైర్డ్ అయ్యి 10 ఏళ్ళు రిటైర్డ్ అయ్యి ఉన్న వాళ్ళతో దిద్దిచ్చినావు. చాలా మంది తోటి దిద్దిచ్చినావు. ఇంకా చాలా మంది చెప్తున్నారు కోచింగ్ సెంటర్లలో పనులు చేసిన వాళ్ళతో కూడా దిద్దిచ్చారు. బుక్కులు రాసిన వాళ్ళతో దిద్దిచ్చారు. ఇది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే వాళ్ళ స్టూడెంట్స్ రాతలు తలవచ్చు ఏమైనా గుర్తుపట్టచ్చు కదా. వాళ్ళు టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసిన కోచింగ్ వాళ్ళు. ఓకే. ఈ 44 మందికి వచ్చిన టాపర్లను మీరు అంతా ఫేక్ అని చెప్పేస్తున్నారా? ఫేక్ అంటే ఏం జరిగింది? అందులో అందరినీ ఫేక్ అని అనలేం కదా. కొంతమంది కూడా మంచి చదువుకున్న కూడా ఉండొచ్చు. అందుకనే మా డిమాండ్ ఏంటంటే సిట్టింగ్ చేతితో విచారణ జరగాలి ఇది. ఓకే. రేవంత్ రెడ్డి గారిని నేను రేవంత్ రెడ్డి గారు ఎందుకు తప్పు పడుతున్నావు అంటే ఆయన ఎందుకు నేను ముద్దా అంటున్నానంటే నువ్వు ప్రిజుడిషియస్ లో ఉన్నప్పుడు కేసు అక్కడ ఉన్నప్పుడు నేను అన్నిటిని తొక్కల్లో అన్ని కేసులను బంగాళాఖాతంలో కలుపుతాను. నువ్వు ఎట్లా అన్నావు? బంగాళాఖాతంలో కలిపి నేను గ్రూప్ అన్నాను, నేను ముందుకు తీసుకుపోతాను. నువ్వు ఎట్లా అంటావు? అసలు కోర్టుకు నీకున్న సంబంధం ఏంది? నువ్వు ఏ విధంగా అన్నావు?
అన్ని కేసులు బంగాళాఖాతంలో కలుపుతాను. ఓకే 29 జీవో మీద ఇదే సుప్రీంకోర్టు ఇది రాజ్యాంగబద్ధమా రాజ్యాంగ విరుద్ధమా అని చెప్పలేదు. అవును మరి కోర్టు చెప్పలే కదా, లేటుగా వచ్చిన అని చెప్పారు. మరి రాజ్యాంగబద్ధమా రాజ్యాంగ విరుద్ధం అన్న దాన్ని తుంగలో ఎట్ట దొక్కుతావు? మరి కోర్టుకి నీకు ఉన్నటువంటి సంబంధం ఏంది? ఇది ఈ సందర్భంగా నేను ఎందుకు అడుగుతున్నానంటే ఈయన అన్న మాటను మరి మొన్ననే హైకోర్టు జడ్జికి ఇంట్లో మంటలు వచ్చినప్పుడు ఒక 50 కోట్లు 2 కోట్లు దొరికినాయి. ఓకే మరి ఈ జడ్జిలకు ఎక్కడి నుంచి వచ్చిందని సంపద అని అందరూ దేశం మొత్తం నివరపోయారు. మరి ఈయన జడ్జీలతోటి ఏ విధంగా చేస్తున్నాడు సంబంధం? నువ్వు ఎట్లా అంటావు? జ్యుడిషియరీలో ఉన్నాగా నువ్వే ఇస్తావు జడ్జిమెంట్, నువ్వు రాసిచ్చిన జడ్జిమెంట్ నియమం అని చెప్తున్నావు జ్యుడిషియరీని. రైట్ జనార్దన్, నీకు నేను మళ్ళీ కాల్ చేస్తా. రైట్, ఇక మొత్తానికి చూసిరు కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే పంచాయతీ కొనసాగుతుంది. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అంటే ఇక్కడ గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించి ఎవరైతే ఎగ్జామ్ రాసిల్లో అంటే నిరుద్యోగులు గ్రూప్ 1 ఎవరెవరైతే పరీక్ష రాసిల్లో వాళ్ళందరి ఆరోపణ ఏంటంటే ఒకటే సెంటర్లో దాదాపుగా 44 మందికి కూడా సేమ్ మార్కులు ఏ విధంగా వచ్చాయి, అందులో ఒక నెంబర్ తేడాతోనే ఏ విధంగా వచ్చింది, దాంతో పాటుగా వాళ్ళు ఇంగ్లీష్లో క్వాలిఫై కాని వాళ్ళను ఏ విధంగా పరిగణనలోకి తీసుకున్నారు, నాన్ లోకల్కి సంబంధించి ఏ విధంగా మార్కులు వచ్చినాయి. అనేక మంది సివిల్స్కు ప్రిపేర్ అయ్యి 2 సార్లు 3 సార్లు అటెంప్ట్ చేసిన వాళ్ళు కూడా గ్రూప్ 1 అటెంప్ట్ చేసిలు, అయినప్పటికీ కూడా ఏ విధంగా కూడా వాళ్ళందరికీ రాలే. అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా తప్పు పడట్లేదు, అలాగని ఈ నెంబర్లో ఒక్క నెంబర్తో ఒకే సెంటర్ వాళ్ళకి ఏ విధంగా పాసిబుల్ అయింది అనేది ప్రశ్న. దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలనేది గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించి ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా మరొక అంశాన్ని కూడా నేను చెప్తాను. ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పౌరుడు కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ లైక్ చేసుకోండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, హెచ్యుసి ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన రగడ. ఇది మామూలు రగడ కాదు, ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారిన అంశం. దీని గురించి నేను ఒక చిన్న క్లారిటీగా కూడా మీ అందరికీ అర్థమయ్యే భాషలో తెలంగాణ యాసతో కూడి రాసుకొని వచ్చిన అసలు ఏం జరుగుతుంది అనేది కూడా మన పేపర్కు సంబంధించి రాసే ప్రయత్నం చేసిన. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇక్కడ ఏం జరుగుతుంది? 400 ఎకరాల మీద రగడ కొనసాగుతుంది. ఈ 400 ఎకరాల మీద తెలంగాణ రాజకీయాలలో మరో ఉపద్రవం వచ్చి పడిందా? తెలంగాణ రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించి మీకు చూపించే ప్రయత్నం చేశా. ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా యూనివర్సిటీకి సంబంధించిన భూముల వివాదం తారాస్థాయికి మారడంతో దానికి సంబంధించిన అంశాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఇక్కడ హెచ్యుసి భూముల వేలంపై నిరసన హోరు, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై విద్యార్థి లోకం మండిపాటు. వారం రోజులుగా హోరెత్తుతున్న హెచ్యుసి అవేమీ పట్టనట్లుగా వివరిస్తున్న రేవంత్ సర్కార్. హెచ్యుసి భూములలోకి దండెత్తిన బుల్డోజర్లు, హెచ్యుసిలో భారీగా మోహరించిన జేసీబీలు, పోలీసులు, 70-80 జేసీబీలతో విరుచుకుపడుతున్న ప్రభుత్వం, రెయిన్బోలో భూమిని చదువు చేస్తున్న యంత్రాలు, హెచ్యుసిలో పచ్చదనాన్ని పూర్తి స్థాయిలో హరిస్తున్న రేవంత్ సర్కార్ అంటూ కూడా చూస్తున్నాం. హెచ్యుసిలో పచ్చదనాన్ని హరిస్తూ రేవంత్ సర్కార్కు సంబంధించి మనం చూస్తున్న తరుణంలో రాత్రి వేళ అరణ్య రోదన చేస్తున్న మూగజీవులు. హెచ్యుసి భూములలో రేవంత్ సర్కారు యుద్ధం చేస్తుంది. రేవంత్ ప్రభుత్వం తీరుపై దేశవ్యాప్తంగా కూడా విమర్శలు వస్తున్నాయి. అమ్మకానికి హెచ్యుసి భూములే దొరకాయి అంటూ కూడా ఫైర్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ప్రధానమైన చర్చ కొనసాగుతుంది. ఏంటి అంటే ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములే దొరకాయా? ఈ 400 ఎకరాలని ఎందుకు పగబట్టిలు? ఈ 400 ఎకరాలకు సంబంధించి ఎందుకు పంచాయతీ మొదలుపెట్టిలు? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు తప్ప ఈ తెలంగాణలో అమ్మకానికి పెట్టడానికి మరో భూములు లేవా? కేవలం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి పచ్చదనాన్ని హరించడంతో పాటు 400 ఎకరాలను కాస్త అమ్మి 50,000 కోట్ల రూపాయలు తెచ్చి ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి సర్కార్. మరి ఆ భూములను పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే న్యాయబద్ధంగా అమ్మే ఆలోచన ఉన్నదా అంటే లేదు. ఎందుకంటే ఇదే విషయంలో ఎలైట్ మహేశ్వర్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ భూములన్నింటినీ కూడా ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రకు బినామీలకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు అంటూ భారతీయ జనతా పార్టీకి సంబంధించి బీజేపీ ఎల్పీ నేత ఎలైటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి ఇప్పటి వరకు అతి గతి లేని పరిస్థితి. ఆ విషయంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ ఒక్క నేత కూడా స్పందించిన దాఖలాలు లేదు. ఏ ఒక్కరు కూడా మాట్లాడిన అంశంగా కూడా కనబడతలేదు. ఎందుకంటే వాస్తవం అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పకనే నిర్ధారించిందా అనేది కూడా చర్చనీయాంశంగా మారుతున్నది. సో దీంతో పాటుగా ఒక అంశాన్ని చూద్దాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అట్టుడికి పోతుంది. ఓవైపు హెచ్యుసి భూములపై దండెత్తిన బుల్డోజర్ల హోరు, మరోవైపు విద్యార్థుల నిరసన పోరుతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
పదుల సంఖ్యలో జేసీబీలు, వందల మంది పోలీసులు మోహరించడంతో హెచ్యూసీలో కర్ఫ్యూ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మూసి, లగచెర్ల, హెచ్యూసీ ప్రాంతాలు మాత్రమే వేరు, కానీ ఆయా ప్రాంతాలలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మాత్రం ఒకటే. వారి పార్టీ గుర్తుకు తగ్గట్లే మొండి నిర్ణయాలతో విద్యార్థుల జీవితాలతోని రేవంత్ సర్కార్ ఆటలాడుతుంది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఏడబడితే అది, ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అబద్ధాలతో కాలం వెల్లదీస్తూ ప్రజలనే కాదు విద్యార్థులను, యువతను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అది హెచ్యూసీ ఘటనతో మరొక్కసారి కూడా రుజువైంది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు అనే ట్యాగ్లైన్తో వచ్చింది. మార్పు అనే ట్యాగ్లైన్తో వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా హైడ్రా అనే ఒక గుదిబండం తీసుకొచ్చింది. ఆ తర్వాత మూసి అనే మరో గుదిబండం చూపెట్టింది. ఆ తర్వాత లగచెర్ల అనే సంఘటన చూసాం. ఇప్పుడు ఏకంగా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో 400 ఎకరాల మీద కన్నుబడింది. దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి గారి పరిభాష కూడా మనం చూస్తున్నాం. తనకు నచ్చిన విధంగా తాను ఇష్టానుసారంగా కూడా మాట్లాడుతున్న పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయి. అదేదో అర్ధరాత్రి శత్రు దేశంపై మెరుపు దాడి జరిగినట్టుగా, హఠాత్తుగా అకస్మాత్తుగా యుద్ధం ప్రకటించినట్లుగా, యుద్ధం చేసినట్లుగా, శత్రు శిబిరాలపై డజన్ల కొద్ది యుద్ధ ట్యాంకులు మోహరించినట్లుగా హెచ్యూసీ భూముల విషయంలోనూ రేవంత్ ప్రభుత్వం అదే రీతిలో వ్యవహరిస్తుంది. దేశ విదేశాల విద్యార్థులు చదివే యూనివర్సిటీ క్యాంపస్ను పోలీస్ క్యాంపస్గా మార్చేసింది. ఫైనల్గా మాత్రం ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కనబడుతున్న దృశ్యం ఏంది అంటే, దేశ విదేశీ విద్యార్థులు చదివే యూనివర్సిటీ కాస్త ఇప్పుడు పోలీస్ క్యాంపస్గా మాత్రం మారింది అనేది వాస్తవమైన విషయం. ఇక విశ్వవిద్యాలయ పెద్దల అనుమతి లేకుండానే వందలాది మంది కాకీలతో విద్యార్థులపై విరుచుకుపడుతుంది. ప్రభుత్వ తీరులో హెచ్సియులో ఆదివారం నుంచి యుద్ధ వాతావరణం తలపిస్తుంది. రేవంత్ ప్రభుత్వం పండుగలని ఆలోచన లేకుండా కూడా పదుల సంఖ్యలోని జేసీబీలతో విరుచుకుపడడంపై విద్యార్థులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఇక పోలీసులు అడ్డుకోవడంతో హెచ్సియులో రణరంగంగా మారింది. విద్యార్థులు, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో అడవిని చదువు చేసేందుకు సర్కార్ ఆగమేఘాల మీద చర్యలు తీసుకుంటుంది. అరుదైన జంతు వృక్ష సంపద కలిగిన అందమైన ప్రాంతాన్ని నలువైపులా చుట్టుముడుతున్న జేసీబీలు అడవిని నామరూపాలు లేకుండా కూడా చేస్తున్నాయనేది వాస్తవమైన విషయం. ఇక ప్రధానంగా కూడా ఇక్కడ ఒక మరో అంశం కూడా కనబడిన విషయాన్ని మనం చూడాలి. ప్రశ్నించిన వారిని అరెస్టు చేయడం, అడ్డుకునే వారిపై లాఠీలు రులిపించడమే టార్గెట్గా పెట్టుకోవడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కంచె ఏంది, గచ్చిబౌలిలోని కంచె చేను మేస్తే కాపాడేది ఎవరు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు మేధావులు. అడవిని మైదానంగా మార్చి కార్పొరేటర్లకు అంటే పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించి కార్పొరేట్ వ్యవస్థకు కట్టబెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శిస్తున్నారని విద్యార్థి నేతలు మండిపడుతున్నారు. అంతేకాదు, హెచ్సియులో పరిరక్షణకు విద్యార్థి లోకమంతా మరోసారి ఒక్కటైంది. సోషల్ మీడియా వేదికగా సేవ్ హెచ్సియు బయోడైవర్సిటీ అంటూ నినాదిస్తుంది. ఇటు ఎక్స్, ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ తదితర వేదికలలో యూనివర్సిటీ భూములను కాపాడాలంటూ రేవంత్ రెడ్డి సర్కార్పై రివర్స్ అటాక్ చేస్తుంది. ప్రభుత్వ తీరుపై విద్యార్థి లోకం, మేధావి వర్గం పెద్ద ఎత్తున కూడా సమరం సాగించేందుకు కూడా రెడీ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా పూర్తి స్థాయిలో ఒకసారి చూడండి, హెచ్సియులో భూములపై రేవంత్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా దాగుడు మూతలాడుతుంది. నిజాలను దాస్తూ అబద్ధాలను వడ్డీ వారిస్తుంది. యూనివర్సిటీలో చెరువే లేదన్నారు, కానీ కలకలలాడుతున్న చెరువు కనిపిస్తుంది. జంతుజాలం, అరుదైన వృక్షాలు ఏవీ లేవని బుకాయించారు, కానీ ఏంది అంటే మందలుగా జింకలు కనిపిస్తున్నాయి, నెమళ్ళ అరుపులు వినిపిస్తున్నాయి. మాటలతో ఎన్నాళ్ళు నిజాలు దాచలేమని సుస్పష్టమైంది. ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములలోకి బుల్డోజర్లు దండెత్తడంతో అబద్ధాల మాటను దాచేందుకు ప్రయత్నించిన ఈ నిజాలన్నీ కూడా బయటపడుతున్నాయి. వేల వృక్షాలు పొదల నేలమట్టమవడంతో బిక్కుబక్కుమంటూ జంతుజాలాలు పరుగులు తీస్తున్నాయి. 70-80 జేసీబీలు, వందలాది మంది పోలీసులు మోహరించి రాత్రి పగలు తేడా లేకుండా విధ్వంసాన్ని కొనసాగిస్తుండడంతో మూగజీవులు కూడా అరణ్య రోదన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మీకు ఇదే కాదు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని గోపనపల్లికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడికి ఏంది అంటే చాలా వరకు కూడా గోపనపల్లికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అక్కడికి అనేక రకాల జంతువులు కూడా వస్తున్న పరిస్థితి, జింకలన్నీ కూడా అక్కడ దాహాన్ని తీర్చుకోవడం కోసం అక్కడికి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక నిన్న ఏం జరిగింది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలలో ప్రశ్నించిలు విద్యార్థులు. ఏమని ప్రశ్నించిలు? మా భూములు మాకే అంటూ ప్రశ్న మొదలైంది. ఆ ప్రశ్న ఏ తారాస్థాయికి చేరింది? రాష్ట్ర ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించే విధంగా ఉన్నది. అయితే ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల నినాదం ఒకటే, 400 ఎకరాలను మీకు కాపాడుకోవాలి. గత ప్రభుత్వం చంద్రబాబు హయానికి సంబంధించి ఇదే భూముల విషయంలో ఏలిపెడితే దానికి ప్రత్యామ్నాయంగా కూడా గోపనపల్లిలో ఆల్రెడీ ఇచ్చేశాం.
మళ్ళీ ఇప్పుడు యూనివర్సిటీ భూములకు సంబంధించి ఇప్పుడు 400 ఎకరాలు ఏవైతే ఉన్నాయో అవి స్పోర్ట్స్ కానీ ఇతరత్ర ల్యాబొరేటరీలు కానీ ఇతరత్ర డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఉంచుకున్నారు. ఆ భూముల మీద మీ కన్ను ఎందుకు పడింది అనేది మరో ప్రశ్న. ఇక్కడ 400 ఎకరాల భూములు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీవే. 1973లో ఇందిరాగాంధీ ప్రభుత్వానికి సంబంధించి పార్లమెంట్లో బిల్లు పెట్టి మరి 2300 ఎకరాలను కేటాయించిన సంగతి యావత్తు తెలంగాణ సమాజానికి యావత్తు భారతదేశానికి కూడా తెలుసు. అయితే దాంట్లో కొంతమంది కాంగ్రెస్ నేతలు దాన్ని ఏంది అంటే రికార్డులలో ఎక్కించకుండా అప్పటి నుంచి కూడా తాత్సారం చేస్తున్న పరిస్థితి కనబడింది. అయినప్పటికీ కూడా అవి యూనివర్సిటీ భూములే అంటూ కూడా అక్కడ విద్యార్థులు ఉపాధ్యాయులు మేధావులు అందరూ కూడా కదిలి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఈ పరిస్థితితో ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితులలో కూడా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇక్కడ కనబడుతున్న ఇంకొక విషయాన్ని కూడా మీరు చూడాలి. సర్కారీ గూండాగిరి ఎంత దారుణంగా ఉందంటే నిన్న విద్యార్థులను ఏదో రౌడీల లెక్క అల్లరి మూకల లెక్క ఉగ్రవాదుల లెక్క ఏదో తప్పు చేసినట్టుగా పాపం ఒక్కొక్కరి మీద లాఠీలను రులిపించిన పరిస్థితి కనబడింది. చాలా బాధ అనిపించింది నాకు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణలో ప్రశ్నించే గొంతుకల మేధావులు ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చదువుకున్న మేధావులు ఉన్నారు. అన్ని వర్గాలకు సంబంధించి ప్రజా సంఘాలు కానీ లేదా ఇతరత్ర అన్ని సంఘాలకు సంబంధించి జరిగిన ప్రతి ఎపిసోడ్ కూడా మీరు చూశారు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంది, ఈ సర్కార్ గుండాగిరికి సంబంధించి మనం ఒకసారి మాట్లాడుకోవాలి. ఇప్పటి వరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల వ్యవహారంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి ఎవరైనా అక్కడికి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసిర్రా? లేదు. ఇదే విద్యార్థుల పేరుతో చెప్పి ఎమ్మెల్సీలు తీసుకున్న మేధావులు ఏమన్నా వచ్చిర్రా? లేదు. పోనీ మంత్రులు ఎవరన్నా వచ్చిర్రా? లేదు. పోనీ రాష్ట్రానికి సంబంధించిన ఐఏఎస్ స్థాయి వ్యక్తులు ఎవరైనా వచ్చి మాట్లాడిలా? లేదు. పోనీ అక్కడ వివరించే ప్రయత్నం చేసిలా వాట్ ఈజ్ వాట్, అసలు మేము ఏం చేయబోతున్నాం, ఎందుకు ఈ భూములు ప్రభుత్వానికి సంబంధించిన భూములే అయినప్పటికీ సరే వాళ్ళ లెక్కనే వేసుకున్నాం. మరి పర్యావరణాన్ని ఏ విధంగా నాశనం చేస్తారు? నల్లమచ్చ జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, దుప్పులు ఉన్నాయి, రకరకాల జంతుజాలాలు ఉన్నాయి కదా. మీకు ఏ హక్కు ఉన్నది? ఆ భూమిని మేము వాడకపోవడం వల్ల అది కంచెలు మోయాల్సింది అదెంత అని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇస్తారు. చాలా బాధాకరమైన విషయం కదా. అయితే ఇక్కడ నిన్న యూనివర్సిటీ పిల్లలను చదువుకోవడానికి దేశ విదేశాల నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులను అతి దారుణంగా అతి పైచాచికంగా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగింది. ఎస్, ఇది వాస్తవమైన విషయం. ఒకసారి ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. పర్యావరణాన్ని కాపాడాలంటూ ఉద్యమించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల వీపులు పగిలాయి. వాళ్ళ యూనివర్సిటీ పరిధిలో పర్యావరణాన్ని రక్షించుకుందామంటూ నినాదాలు చేసిన వారందరి విద్యార్థుల వీపులు పగిలాయి. పిల్లలు ప్రొఫెసర్లు అని కూడా చూడకుండా బుధవారం పోలీసులు లాఠీల వీరంగం చేశారు. చదువుల తల్లి నిలయాన్ని కరకు కాకి బూట్లు రణరంగంగా మార్చివేశాయి. నిజమేది. నిన్న నిరసన వ్యక్తం చేస్తుంటే మీరు చూసిలో లేదో యావత్తు తెలంగాణ సమాజం కూడా చూసే ఉంటుంది. నెటిజన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సోషల్ మాధ్యమాలలో వాళ్ళని పిచ్చి కుక్కల కంటే అధ్వానం కొడుతున్నారు. దొరికినోళ్ళను దొరికినట్టు దారుణంగా కూడా లాఠీలను రులిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు ఏం తప్పు చేసిల్లండి? ప్రభుత్వ భూములు ఏమన్నా ఆక్రమించిల్లా? ప్రభుత్వానికి సంబంధించిన 6 గ్యారెంటీలు అడిగిలా? ప్రభుత్వానికి సంబంధించిన 13 అంశాలు అడిగిలా? ప్రభుత్వానికి సంబంధించిన 420 హామీలు అడిగిలా? లేకపోతే ప్రభుత్వం మాకు హామీలు ఇచ్చింది 100 రోజులలో అమలు చేయలేని వాళ్ళు ఏమన్నా అడిగిలా? వాళ్ళ భూములను వాళ్ళు రక్షించుకోవడానికి నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే వాళ్ళ మీద పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహ జ్వాలలు కక్కుతూ లాఠీలను రులిపిస్తూ అక్కడ పిల్లలనే తేడా లేదు, విద్యార్థులనే తేడా లేదు, ప్రొఫెసర్లనే తేడా లేదు, అందరి మీద ప్రొఫెసర్ల మీద కూడా నిన్న లాఠీలు విరిసిరని. ఇది చాలా బాధాకరమైన విషయం. కానీ మా తెలంగాణలో ఉండే మేధావులు మాట్లాడంటే ఇప్పుడు మేము మౌనంగా ఉన్నాం. ఎందుకంటే గుడ్డి గుర్రాల పనులు దోమాలే, కోడిగుడ్డు మీద ఈకలు వీకాలి. వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే కోడి ముద్ద గుడ్డు ముద్ద అన్నట్టుగా తయారైపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు వచ్చిన తర్వాత పదవిస్తే చాలు మేము మౌనంగా ఉంటామంటే ఈ పదవేదో కేసీఆర్ ఆడ బడగొట్టు కదా మీకు. మరి కేసీఆర్ మీద ఎందుకు బట్టగలిసి మీదేసి నానా రకాలుగా యాగి చేసిలు? ఈరోజు రేవంత్ ప్రభుత్వం ఇంత విధ్వంసం చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు? సరీ సప్పుడు లేదు. పంపిస్తా రేపు మాపో గిఫ్ట్లు రెడీ చేసిన
ప్రతి ఒక్క మేధావికి నేను చెప్తున్నా కదా, ఈ తెలంగాణలో అప్పుడు ప్రశ్నించిన ప్రతి మేధావికి కూడా గిఫ్ట్లు రెడీ చేసిన చాలా భయంకరంగా ఉంటుంది. ఆ విషయంలో నా మీద కేసులు అయినా పర్వాలేదు, నేను ఎదుర్కోవడానికి సిద్ధం. నాకు అడ్వకేట్లు చాలా మంది ఉన్నారు. సుప్రీంకోర్టు దగ్గరికైనా పోతా, ఎంతకైనా తెగించి ఉన్నా, తెగబడ్డా. నేను చెప్తున్నా కదా, మేధావి అనేటోళ్ళందరికీ కూడా నేను అతి త్వరలో కూడా కొన్ని బహుమతులు పంపిస్తున్నా. మీరేంది తెలంగాణ సమాజం కోసం పాటుపడే వాళ్ళ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే వల్ల, తెలంగాణ విధ్వంసం నుంచి కాపాడే వల్ల, తెలంగాణ అప్రకటిత ఎమర్జెన్సీ నుంచి అప్రకటిత ప్రజాస్వామ్యం, అక్రమ కేసులు, అక్రమ పాలన మీద నుంచి విముక్తి చేపిస్తారా? లేకపోతే మీరు మేధావులా, చదువురాదా, సన్నాసులా, లేకపోతే ఏంటిది అనేది మీరే క్లారిటీ చేయాలా. నేను ఆప్షన్ కూడా ఇచ్చిన ABCD. ఎస్, ఆ ఆప్షన్లు కూడా నేను రివీల్ చేస్తే ఇప్పుడే కదా అవి రెడీ అవుతున్నాయి. రెడీ కాగానే పేర్లతో సహా చదివి వాళ్ళ ఇళ్లకు కొరియర్ పంపిస్తా. ఇక గ్రూప్ 1 పరీక్షలలో అక్రమాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న పాపానికి నిరుద్యోగ నేత జనార్దన్ మాట్లాడకుండా పోలీసులు చేతిలో నోరు మూయిస్తారు. ఎక్కడికక్కడ నిరుద్యోగులను ప్రవేశం లేకుండా కట్టడి చేశారు. కనీసం సమావేశం పెట్టుకోనివ్వకుండా వచ్చిన వారిని అరెస్టు చేసేసిన పరిస్థితి కనబడుతుంది. నేను చెప్పలే, ఇప్పటిదాకా మాట్లాడిందిగా జనార్దన్ పాపం. గ్రూప్ 1కు సంబంధించి 44 మంది టాపర్లు ఎవరైతే ఉన్నారో, కేవలం ఒకే హాల్ టికెట్ నెంబర్ తేడాతోని వాళ్ళందరికీ ర్యాంకులు ఏ విధంగా వచ్చాయి. కొంతమంది నిజంగా రావచ్చు, కానీ కాదంటలేం. కానీ ఒకే సెంటర్లో, ఒకే రూమ్లో అంత పాసిబుల్ ఏ విధంగా అయింది అనేది కూడా ప్రశ్న. ఇక దీంతో పాటుగా ఇది పేరు గొప్ప కాంగ్రెస్ ప్రజాపాలన. ఒక్క మాటలో చెప్పాలంటే బుధవారం హైదరాబాద్ మహానగరం అష్ట దిగ్బంధానికి గురైంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు నెక్లెస్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గరికి రాకుండా భారీగా పోలీసులు మోహరించారు. భారీ గేట్లు వేశారు. సెంట్రల్ యూనివర్సిటీ దాదాపు ఒక చెరసాలలా మార్చేశారు. మీడియాకు కూడా అనుమతి ఇవ్వకుండా గేట్లు మూసేశారు. మరోవైపు గ్రూప్ 1 అభ్యర్థుల సమావేశం అవుతున్నారని అనుమానంతో సిటీ సెంట్రల్ లైబ్రరీకి తాళాలు వేశారు. అశోక్ నగర్కి వెళ్లే అన్ని దారులను కూడా ఆపివేశారు. ఇది పాలన. కాంగ్రెస్ పాలనకు సంబంధించి మీరందరూ కూడా ఆలోచిస్తే చాలా హృదయ విదారకమైన సంఘటనలు బయటకు వస్తాయి. అరే, గ్రూప్ 1లో అక్రమాలు జరిగాయని ప్రెస్ మీట్ పెట్టనియరు. పోనీ వాళ్ళు సిటీ సెంట్రల్ లైబ్రరీకి సంబంధించి సమావేశం అయితే తాళాలేస్తారు. దాంతోపాటు ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులందరూ కూడా నెక్లెస్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గరికి రాకుండా పోలీసులు అడ్డుకుంటారు. భారీ గేట్లు పెడతారు. సెంట్రల్ యూనివర్సిటీని పూర్తి స్థాయిలో లాక్ చేసేస్తారు. అది చెరసాలనా ఏమన్నా? పూర్తి స్థాయిలో కూడా అది ఏంది? జైలా అంటున్నా, జైలా అని అడుగుతున్నా. ఈరోజు ఇది ప్రజాస్వామ్యమా, పోలీసుల రాజ్యమా? ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని అడ్డుకోవడానికి కొందరు హైకోర్టు వెళ్లారు. పర్యావరణాన్ని కాపాడాలంటూ రేవంత్ సర్కార్ చేస్తున్న విధ్వంసాన్ని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములలో చేపట్టిన పనులను తక్షణమే రేపటికి వాయిదా వేయాలని, ఆపివేయాలని ఆదేశించింది. కానీ ప్రభుత్వ ఆర్డర్ కాపీ అందలేదని సాంకేతిక కారణాన్ని చూపుతూ సాయంత్రం దాకా చెట్లను కూల్చివేతకు కొనసాగించింది. ఇప్పటికే 80% చెట్లు ధ్వంసమైపోయిన పరిస్థితి కనబడుతుంది. హైకోర్టు మాట వినరు. యూనివర్సిటీలను లెక్కలేదు. ప్రొఫెసర్లు అంటే గౌరవం లేదు. మేధావులు అంటే మాట వినేదే లేదు. పర్యావరణం అంటే ప్రేమ లేదు. పిల్లల ఆవేదన అర్థం కాదు. తెలిసిందల్లా ఒక్కటే మొండితనం, మంకుపట్టు. వచ్చిందల్లా ఒకటే విద్య. ఏంటిదది? బుల్డోజర్ల భాష, లాఠీల యాస. ఇది రేవంత్ సర్కార్ తిరువరవ్వ ఏం రాసిలు. నిజమేది. నిన్న హైకోర్టు ఏం చెప్పిందంటే, మేము మళ్ళీ ఆదేశాలు ఇచ్చే వరకు కూడా అక్కడ ఒక చెట్టు కాదు కదా, ఒక కొమ్మ కాదు కదా, ఒక ఆకును కూడా ముట్టుకోవద్దని చెప్పింది. అయితే ఆ ఆర్డర్ కాపీ మాకు అందలేదని చెప్పేసి వీళ్ళు పొతం పెట్టుడు స్టార్ట్ చేసిళ్ళు. ఇప్పుడు ఆర్డర్ కాపీ సాంకేతిక కారణాలతోనే ఆలస్యం అయిపోయింది అనుకో, కథం సాయంత్రం వరకు 80% వరకు పొతం పెట్టేసిళ్ళు ఆల్రెడీ. అడే ఏం లేదు. ఇప్పుడు మీరు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాలకు సంబంధించి డ్రోన్ ఎగరేస్తే 4 మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసిళ్ళు. ఈరోజు ఆ ఆర్డర్ కాపీ అందలేదని పూర్తి స్థాయిలో కూడా సాంకేతిక కారణాలను చూపించి పనులు చేపించిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఏంది రేవంత్ సర్కార్కు తెలిసింది రెండే రెండు నా భాషలో అయితే. ఒకటి మొండితనం, రెండోది మంకుపట్టు. చిన్నపిల్లలు గాక ఎండాకాలం వస్తే బయటికి తీసుకెళ్తే మమ్మీ నాకు ఐస్ క్రీమ్ కావాలంటారు, లేకపోతే ఏదైనా జాతరకు పోతే బొమ్మలు కావాలన్నట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చాలా భయంకరంగా కూడా పరిపాలిస్తున్నాం. మీరు 20 ఏళ్ళు కాదు, మళ్ళీ 40 ఏళ్ళ కాడికి అయిపోతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలన కంటే చిత్రహింసలు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు కూడా. అరే, విద్యార్థులు అంటే గౌరవం లేదు, యూనివర్సిటీలు అంటే గౌరవం లేదు, లెక్చరర్ ప్రొఫెసర్లు అంటే గౌరవం లేదు. ఎవరండి ఇంకా గౌరవం ఇచ్చేది వీళ్ళను? ఎవరికి ఇస్తారు వీళ్ళు గౌరవం?
నిన్న అక్కడ ఉన్న ప్రొఫెసర్లు కూడా నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళని కొట్టిరండి. చాలా బాధాకరమైన విషయం. ఇక ఈ రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలి, అన్నిటికీ దేవుడే దిక్కు. ఇక నేనేమంటున్నా అంటే క్రైస్తవులు ఏసుక్రీస్తుని నమ్మినట్టు పూజలు చేయరు, హిందువులందరూ హిందూ దేవాలయాలే, ముస్లింలు అందరూ ముస్లింలు, అంతే దేవుడే కాపాడాలి. ఈ రాక్షస పాలన నుండి విముక్తి కావాలని కోరుకుందాం, ఖచ్చితంగా విముక్తి కావాల్సిందే. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విధ్వంసంపై నివేదిక ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర పర్యావరణ శాఖ లేఖ. పర్యావరణ నిబంధనలు పాటించాలని ఆదేశం. భూముల వేలంపై ఎన్జిటిలో న్యాయవాది ఫిర్యాదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు కాలు మెడకు ముక్కుతాడేసినట్టు అయిపోయింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల విషయంలో పూర్తి స్థాయిలో కూడా పర్యావరణ నిబంధనలు పాటించాలని. అరే అంతెందుకండి, మన ఇంట్లో ఏదైనా చెట్టును ఆ గేటు పక్కన ఇంకోలా చెట్టు ఉంటే ఆ చెట్టును కనుక నరికితే అటవీ పర్యావరణ యాక్ట్ కింద, అటవీ చట్టం కింద కూడా కేసు నమోదు చేయొచ్చు. ఈరోజు వందలాది చెట్లను నరుకుతున్నారు కదా, వాళ్ళ మీద ఏం కేసులు అయితే చూద్దాం. చట్టం చట్టంగానే ఉంటుందా లేదా చట్టం చుట్టంగా మారిపోతుందా అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇటు చూడుర్రి, హెచ్సియులో లాఠీచార్జ్, పోలీసుల వీరంగం, యూనివర్సిటీ రణరంగం. శాంతియుత ర్యాలీపై విరుచుకుపడ్డ కాకీలు, ప్రొఫెసర్లని చూడకుండా చితకబాదినమైన విద్యార్థులకు తోడుగా గలం విప్పిన అధ్యాపకులు. చెట్లు పెరిగితే అడవి అవుతుంది కదా, ఇది జూపల్లె మాట. తెలంగాణ సర్కార్ దమనకండ, రాజ్యసభలో బీఆర్ఎస్ ధ్వజం. పర్యావరణానికి సర్కారు ద్రోహం, అటవీ శాఖకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు. పరిపాలన చేతగాక రేవంత్ దుశ్చర్యలు, భూములను కాపాడింది మా సర్కారే కవిత. కాంగ్రెస్ పార్టీది హరిత సంహారం, యూనివర్సిటీ భూములపై చీకటి ఒప్పందం. జగదీష్ రెడ్డి, రేవంత్కు జనం బుద్ధి చెప్పి తీరుతారు. ప్రశాంత్ రెడ్డి, మేధావుల్లారా ఎందుకీ మౌనం, రండి ప్రజల పక్షాన నిలబడండి. దేశపతి, ఉద్యమం నాటి రోజులు గుర్తు చేస్తున్నారు ఎర్రలు. రియల్ మాఫియాకు ప్రోత్సాహం, కేంద్ర మంత్రి ధర్మేంద్రకు దాసోజు నివేదిక అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంచు భూమికి కూడా ఇచ్చే ప్రసక్తే లేదు. యూనివర్సిటీ నుంచి బుల్డోజర్లు వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. ప్రభుత్వం చూపినవి దొంగ డాక్యుమెంట్లు. అధ్యాపకులు, విపక్షాలపై నిందలు సరికావు. ప్రొఫెసర్ హరగోపాల్, ఇక హెచ్యుసిలో ఏం జరుగుతుందో నాకు తెలియదు, మాట్లాడలేను. ప్రొఫెసర్ కోదండరాం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఇక కోదండరాం పంచాయతీ ఇంత అంతా కాదు, మొత్తం క్లారిటీగా తీసుకొస్తా, కొద్దిగా ఓపిక పట్టురు. తెలంగాణ ఉద్యమంలో ఆయనతో పాటు నడిచిన వ్యక్తినే, చాలా క్లియర్ కట్గా ఉన్నది, చాలా బ్రహ్మాండంగా ఉన్నది. అతి త్వరలోనూ కూడా డాక్యుమెంటరీ రెడీ అయింది. ఎందుకంటే ఆడియోలు, వీడియోలు, దాంతోపాటు ప్రతిదీ కూడా నేను ఖచ్చితంగా తీసుకొస్తా. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత విధ్వంసం జరుగుతూ ఉంటే ఏడున్నారండి వీళ్ళందరూ? నాకు అర్థం కాని విషయం. తెలంగాణ రాష్ట్రంలో రణరంగంగా మారిపోతున్న యూనివర్సిటీని చూసి కనీసం స్పందించకపోతే ఎట్లా? లాఠీ ఛార్జీలు అవుతాయా? లాఠీ ఛార్జీలు కావడానికి ఏంది ఇది? విద్యార్థులను కొట్టడానికి ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఆ యొక్క అధికారం? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి దేశ విదేశాల నుండి విద్యను అభ్యసించడానికి వచ్చిన విదేశీ విద్యార్థులు అంటే మన కాడ కనీసం ఎవరికి రక్షణ లేదా? అరే వాళ్ళ ఇండ్ల పంచాయతీ, లేకపోతే వాళ్ళ కుటుంబ పంచాయతీ, వాళ్ళ స్నేహితుల పంచాయతీ, వాళ్ళ వాడ పంచాయతీ, వాళ్ళ నియోజకవర్గ పంచాయతీ, వాళ్ళ జిల్లా పంచాయతీ కాదు ఇది. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్కు గుండె చప్పుడు, హైదరాబాద్కు ఊపిరితిత్తులు లాంటిది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన అడవులు ఏడున్నాయండి? చెట్లు చూపెట్టామన్న హైదరాబాద్లో అడవి ఏడున్నది? ఆగం చేసి పడేసిన పరిస్థితి కనబడుతుంది. దీని మీద ముఖ్యంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పౌరుడు కూడా స్పందించాలి. మీకున్న వాట్సాప్ స్టేటస్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ హ్యాష్ట్యాగ్ పెట్టేసి సేవ్ హైదరాబాద్కు సంబంధించిన సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఖచ్చితంగా పెట్టండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తెలవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇదిగో ఇక్కడ ఇంకోటి చూడుర్రి, హైకోర్టు వద్దన్నా లెక్కలేదు, తక్షణమే పనులను ఆపండి. ఏంది? హెచ్సియు భూములపై హైకోర్టు ఉత్తర్వులు, ఒకే రోజు పనులు ఆపాలనే ఆదేశం. నేడు కొనసాగనున్న విచారణ అయినా చాలాసేపటి దాకా పనులను ఆపని ప్రభుత్వ అధికారులు. కోర్టు ఆర్డర్ చేతికి అందేదాకా కొనసాగించి తీరుతామని స్పష్టీకరణ. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మేధావులు, జర్నలిస్టులు, నెటిజన్లు. ఫోటోలు, వీడియోలు పోస్టింగ్, ఎట్టకేలకు పనులు ఆపిన ప్రభుత్వం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. బుధవారం హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా సెంట్రల్ యూనివర్సిటీ భూములలో ఆ చెట్ల తొలగింపు దృశ్యానికి సంబంధించి జరుగుతున్న విషయం ఎంత ఘోరమైన విషయం. ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన షేర్లింగంపల్లి గచ్చిబౌలికి సంబంధించి 400 ఎకరాలకు సంబంధించిన పంచాయతీ ఇది. దీని మీద సినీ ప్రముఖులు స్పందించిలు, రాజకీయ ప్రముఖులు, మేధావులు, జర్నలిస్టులు, ప్రశ్నించే గొంతుకలు, దాంతో పాటుగా సామాన్యులు, తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు కూడా దీని మీద స్పందించాడు కదా.
యూనివర్సిటీ భూములను కాపాడుకుందాం. యూనివర్సిటీ భూములకు సంబంధించి అక్రమంగా కూడా 50,000 కోట్లకు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాత్రకు అమ్మేందుకు, వాళ్ళ బినామీలకు అమ్మేందుకు సిద్ధపడ్డారు అని బీజేపీ నేత ఆరోపిస్తే దానికి సమాధానం లేదు. హైకోర్టుకు సంబంధించి మేము మళ్ళీ ఆదేశాలు ఇచ్చే వరకు వద్దని చెప్పినా కూడా ఏది సాంకేతిక కారణాలు చూపి దాన్ని వచ్చే వరకు కూడా పనులు కొనసాగించారు. అరే ఈ తెలంగాణలో ఎవరంటే భయం మరి ప్రభుత్వానికి? కోర్టులు అంటే భయం లేకపోయా, విపక్షాలంటే భయం లేకపోయా, జర్నలిస్టులు అంటే భయం లేకపోయా, ప్రశ్నించే గొంతుకలంటే భయం లేదు, మేధావులంటే భయం లేకపోయా, ఇంకా ఎవరంటే భయం అంటున్నా? ఎవరంటే భయం? దానికన్నా సమాధానం ఉన్నదా ఈ ప్రభుత్వం దగ్గర? లేని పరిస్థితి కనబడతాను. ఇక దాంతో పాటుగా మరో అంశానికి పోదాం. ఇక తెలుసు కదా మన యొక్క 10 మంది గురించి మీరు తెలుసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తక్షణమే కూడా ఇక మేము బీఆర్ఎస్ పార్టీలో కొనసాగలేం. ఎందుకు అంటే అధికారం ఉన్న చోటనే మేము ఉంటాం. అధికారమే పరమావధిగా మా రాజకీయ ప్రస్థానం కొనసాగుతుంది. అధికారం లేకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లో ఉండలేం. ఇది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన 10 మంది ఎమ్మెల్యేల సంకేతం. కానీ ఊహించని విధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రీంకోర్టులో దావా వేయడంతో లేదు మేము తటస్థంగా ఉన్నాం, లేదు మేము పార్టీ మారలే, అయ్యో రామా మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం. ఇది కొంతమంది వాదన. సో ఫైనల్గా సుప్రీంకోర్టుకు చేరింది. వాదనలు ప్రతివాదనలు కూడా కొనసాగుతున్నాయి. కానీ మొట్టమొదటిసారిగా అనుకుంటా బహుశా సుప్రీంకోర్టు యొక్క ఆగ్రహాన్ని బద్దలు కొట్టేసింది. సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని ఎట్లా అంటే ఒక ఆగ్రహ జ్వాలను వెలగక్కింది సుప్రీంకోర్టు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీకి సంబంధించిన స్పీకర్ కావచ్చు, ముఖ్య కార్యదర్శి కావచ్చు. ఎందుకు అంత కోపం? ఎందుకు అంటే సుప్రీంకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలేసినా మనలో స్పందించలే. ఎందుకంటే ఫస్ట్ ముఖ్యమంత్రి గురించి చెప్తా. ఒకసారి ఇక్కడ చూడండి. సుప్రీంకోర్టు మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చివాట్లు పెట్టింది. గతంలో ఎమ్మెల్సీ కవిత బేలుపై అనుచిత వ్యాఖ్యలు చేసి అత్యున్నత న్యాయస్థానానికి ఆగ్రహానికి గురయ్యారు. క్షమాపణలు కూడా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా కూడా వెనక్కి తగ్గని రేవంత్ రెడ్డి తాజాగా సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుపై నిండు అసెంబ్లీలోనే మాట్లాడారు. దీంతో కోర్టు సీరియస్ అయింది. రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం. అసెంబ్లీలో సీఎం చేసిన వ్యాఖ్యలపై సీరియస్. 10వ షెడ్యూల్ను అపహాస్యం చేస్తున్నారా? గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. సీఎంను హెచ్చరించాలని న్యాయవాదికి సూచన చేసిన పరిస్థితులలో కూడా ఇక ఏం చేయలేని పరిస్థితులలో ఉన్నారు. ఏమైనాడు మనవడు అంటే మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఏం చేసిర్రు అంటే ఆయన పూర్తి స్థాయిలో కూడా అసెంబ్లీ సాక్షిగా పార్టీ మారిన సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎవరు ఏ పార్టీ మారినా ఉప ఎన్నికలు రావు, వారు కోరుకున్నది అది జరగదు అంటూ కూడా మాట్లాడారు. సో ఇది కోర్టుకు చెప్పారు. కోర్టు చెప్తే జస్టిస్ గవాయికి సంబంధించిన బెంచ్ తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఎందుకు? కోర్టు పరిధిలో ఉన్న అంశానికి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ తప్పు చేసిరండి. పార్టీ మారిరు. కొంతమంది పార్టీ మారలేని గుంటనక్కల్లా చెప్తున్నారు. కానీ వాస్తవమైన విషయం ఏంటంటే వాళ్ళ నియోజకవర్గానికి వెళ్ళి మైకులు కనుక పెడితే ఏంటిది, ఏ పార్టీలో ఉన్నారని వాళ్ళే చెప్తారు. ఇది నిజమైన విషయం. ఇది తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డకు తెలిసిన విషయం. నేను చెప్తున్నా కదా. సో మొత్తానికి అసెంబ్లీ సాక్షిగా నువ్వు 10వ షెడ్యూల్ను ఎట్లా అపహాస్యం చేస్తావు? గతంలో కూడా నీకు ఇష్టానుసారంగా కవిత బెయిల్ విషయంలో కూడా గిట్లనే మాట్లాడినావు. నువ్వు గిట్లనే మాట్లాడుకుంటూ పోతే మంచిగా ఉండదు అనే ఒక సంచలనమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది కోర్టు. సో కోర్టు ఆగ్రహానికి బలైపోయిండు మన సీఎం రేవంత్ రెడ్డి. అంటే ఏం మాట్లాడాలో కూడా తెలియలేని పరిస్థితులలో ఉన్నాడు. ఇక దీంతో పాటుగా ఈ 10 మంది ఎమ్మెల్యేల పంచాయతీ ఇక కోర్టు ఎంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసిందంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా నిజంగా కూడా అక్కడ అగ్గిరాజేసినట్టు అయిపోయింది. ఎందుకంటే జస్టిస్ గవాయి బెంచ్కి సంబంధించి వాదోపవాదనలు జరిగిన తర్వాత ఎంత అంటే మీరు చూసే ఉంటారు. మేము చేతులు ముడుచుకొని కూర్చోవాలన్నా, ప్రజాస్వామ్యం నగ్నంగా నాట్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేం. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు. మీకు అర్థమైందా? సుప్రీంకోర్టుకు సంబంధించి ఒక కీలకమైన పదాన్ని వాడింది. ప్రజాస్వామ్యం నగ్నంగా నాట్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
ప్రజాస్వామ్యం బట్ట లేకుండా నడి రోడ్డు మీద డాన్స్ చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలా? పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. అంటే తెలంగాణలో పరిస్థితి ఎట్లున్నదో ఈ ఒక్క పదాన్ని, సుప్రీంకోర్టు వాడిన పదాన్ని మీరు వింటే సరిపోతుంది. ఇక నిర్ణీత గడువు అంటే 4 ఏళ్ల అని ప్రశ్న. మాకు అధికారాలే కాదు బాధ్యతలు ఉన్నాయి. గడువు చెప్పకపోతే మాకే వదిలేయండి, ఏం చేయాలో తమకు తెలుసన్న న్యాయస్థానం. సుప్రీంకోర్టుకు ఏంది జోక్యం చేసుకునే అధికారం లేదని ముకుల్ రోహత్గి వాదనలు. ఏ చట్ట ప్రకారం లేదో చెప్పాలనే న్యాయమూర్తికి ప్రశ్న. తదుపరి విచారణ ఈ రోజుకు వాయిదా పడ్డది. ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన కేసుపై సుప్రీంకోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి. సుప్రీంకోర్టు అధికార పరిధి అంశం చర్చకు రావడంతో న్యాయమూర్తులు కూడా సీరియస్ అయ్యారు. స్పీకర్ వివరిస్తున్న తీరుపై పదే అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమకు అధికారాలే కాదు బాధ్యతలు ఉన్నాయని, అన్నింటినీ చూస్తూ ఊరుకోలేమంటూ కూడా స్పష్టీకరణ చేసిన అంశానికి సంబంధించి కూడా మనం చూస్తాం. ఇదే అంశానికి సంబంధించి కూడా ఒకసారి చూడురి. సీఎం అసెంబ్లీలో ఏం మాటలవి? ఆ వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని అవమానించడమే, 10వ షెడ్యూల్ అపహాస్యం చేయడమే. బహిరంగ సభకు అసెంబ్లీకి వ్యత్యాసం ఉంటుంది. మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకూడదు. ముఖ్యమంత్రిపై రేవంత్పై సుప్రీంకోర్టు ఆగ్రహం. మేము శక్తిహీనులం కాదు. జస్టిస్ బిఆర్ గవాయ్. స్పీకర్ చర్యలు తీసుకోకుంటుంటే చూస్తూ ఉండాలా? స్పీకర్ను కోర్టుకు పిలిచిన సందర్భాలు ఉన్నాయి. ప్రజాస్వామ్య రక్షణకు మా బాధ్యత నిర్వహిస్తాం. ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం. ఇందులో 2 అంశాలు దాగినాయి. ఒకటి, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ముఖ్యమంత్రి మీద సుప్రీంకోర్టుకు సంబంధించిన జస్టిస్ గవాయి నేతృత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇక రెండో పరిణామం ఏంటి అంటే, ఇక్కడ పూర్తి స్థాయిలో మీరు ఆలోచించాల్సిన విషయం, స్పీకర్ గారి విషయానికి సంబంధించి స్పీకర్ ముఖ్య కార్యదర్శికి సంబంధించి గతంలో నోటీసులు ఇచ్చింది. దానికి వివరణ ఇవ్వమని అడిగింది. ఆ 10 మంది ఎమ్మెల్యేలలో దాదాపుగా గూడెం మైపాల్ రెడ్డి అనుకుంటా, బహుశా ఆయన ఒక్కడే మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అంటూ అఫిడవిట్ దాఖలు చేసింది. మిగతా వాళ్ళు కూడా ఫేస్బుక్ సంబంధించిన ప్రొఫైల్ మార్చడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలలో ఎక్కడా ఉండకుండా దాక్కునే ప్రయత్నాన్ని కూడా చేసిన దాఖలాను మనం చూస్తాం. సో ఫైనల్గా ఇక్కడ జరిగింది ఏంటి అంటే, మీరు చర్యలు తీసుకుంటారా? సుప్రీంకోర్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సుప్రీంకోర్టుకు సంబంధించి మీరు చర్యలు తీసుకుంటారా? మమ్మల్ని చర్యలు తీసుకోమంటారా? మేము నిస్సహాయ స్థితిలో ఇక్కడ లేము, మాకు బాధ్యతలు ఉన్నాయంటూ కూడా వాదన. కానీ వాళ్ళ వైపు ముకుల్ రోహత్గికి సంబంధించిన వాదనలు ఏంటంటే, సుప్రీంకోర్టుకు సంబంధించిన జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అంటూ ఆయన చెప్పిన పరిస్థితి. సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే అధికారం లేదంటూ ముకుల్ రోహత్గి కూడా వాదనలు వాళ్ళ వైపున వినిపించారు. సో మొత్తానికి ఇక్కడ పంచాయతీ తారాస్థాయికి చేరిందండి. నువ్వా నేనా అన్న వారైతే కొనసాగుతుంది. అయితే ఇక్కడ కానీ ఖచ్చితంగా ఒక విషయం ఏంటంటే, సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉంది. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఇతర రాష్ట్రాలలో జరిగిన పంచాయతీ మనం చూసాం. సో తెలంగాణలో కూడా చాలా క్లియర్ కట్గా కూడా ఒక ప్రధానమైన ఎపిసోడ్ అయితే వస్తుంది. ఏంది అంటే, ఈ పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉప ఎన్నికలు రావడం అనేది తథ్యం. ఖచ్చితంగా కూడా ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ భయంకరమైన ఓటమిని మూటకట్టుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుంచి వచ్చిన కొంతమంది నాయకులను నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు విజయం సాధిస్తారు. ప్రజల తీర్పు ఎట్లుంటుందో ముఖ్యమంత్రి గారికి చాలా క్లియర్గా కూడా రుచి చూపించే ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు వాదనలు మాత్రం చాలా వేడిగా ఉండే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్న అంశాన్ని కూడా చూస్తున్నాం. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా మనం చూడొచ్చు. ఏంటి అంటే, మన ముఖ్యమంత్రి గారి కంటే ముందు ఈ సిరిసిల్ల కలెక్టర్ పంచాయతీ చూద్దాం. సిరిసిల్ల కలెక్టర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అది. కేటీఆర్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో మన కేటీఆర్ అభిమానులకు సంబంధించి ఛాయ విషయంలో టీ కోర్టుకు సంబంధించి ఎట్లా పంచాయతీ చేసిండో చూసాం. అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. మళ్ళీ దీంతో పాటుగా మన కొన్ని ఛానళ్ళ మీద కూడా కేసులు పెట్టించిన పరిస్థితి కనబడుతుంది. సరే, మొత్తానికి ఏం జరిగింది? సిరిసిల్ల కలెక్టర్ను 2 గంటలు కోర్టులో నిలబెట్టిన జడ్జి. కలెక్టర్పై హైకోర్టు ఆగ్రహం. మిడ్మానేర్లో ఇల్లు పోయిందని హైకోర్టును ఆశ్రయించిన నిర్వాసితులు. ఆర్డర్ అమలు చేయకుండా బాధితురాలపై క్రిమినల్ కేసు నమోదు చేయించిన కలెక్టర్ సందీప్ కుమార్ జా. కోర్టు తీర్పును ధిక్కరించడంతో హైకోర్టు సీరియస్. బుధవారం కోర్టుకు డుమ్మా కొచ్చిన కలెక్టర్ మధ్యాహ్నం వరకు రాకుంటే జైలుకు పంపుతామని వారిని అప్పటికప్పుడు కోర్టుకు వచ్చిన కలెక్టర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే కలెక్టర్ ఏది చేసినా నడుస్తుందా? నాకు అర్థం కాదు. ఒకసారి మనందరం కూడా ఆలోచిద్దాం. ఎవరైనా కూడా అధికారైనా రాజకీయ నాయకుడైనా ఎవరైనా కూడా కొంతవరకే పరిమితులు ఉంటాయండి.
అంతవరకు పరిమితులు ఉండని పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. ఏంటి అంటే ఒకసారి దీని గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాం. హైకోర్టు ఆర్డర్ ఇల్లీగల్ అంటూ బాధితురాలపై క్రిమినల్ కేసు నమోదు చేయించిండు జిల్లా కలెక్టర్. తనకున్న అధికారాన్ని పూర్తిగా స్థాయిలో ఉపయోగించి బాధితురాలపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయించడాన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తన ఇల్లు మిడ్మానేర్లో పోయిందని R&R చట్టం ప్రకారం తనకు పునరావాసం కల్పించాలని హైకోర్టును ఆశ్రయించిన రాజన్న సిరిసిల్ల జిల్లా అనుపురం గ్రామానికి చెందిన వనపట్ల కవిత అనే నిర్వాసితురాలు. తనకు సంబంధించి మిడ్మానేర్లో పూర్తి స్థాయిలో తన ఇల్లు కోల్పోయింది. ఇల్లుకు తనకు పునరావాసం కల్పించాలని పెడితే ఈ కలెక్టర్ గారు ఏం చేసిందంటే ఎవరైతే నిర్వాసితురాలు ఉందో తన మీదనే పూర్తి స్థాయిలో కూడా క్రిమినల్ కేసు అంటే తనకున్న అధికారులన్నింటినీ కూడా ఉపయోగించి చేసింది. అయితే సుదీర్ఘకాలం విచారణ అనంతరం కవితకు R&R ప్యాకేజీ ప్రకారం పునరావాసం కల్పించాలని తీర్పునిచ్చింది న్యాయస్థానం. అయితే కోర్టు తీర్పు మేరకు తనకు పునరావాసం కల్పించాలని జిల్లా కలెక్టర్ను బాధితురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోరేలు మాకు పునరావాసం కల్పించాలి, కోర్టు కూడా తీర్పునిచ్చింది అని. అయితే కోర్టును తప్పుదోవ పట్టించి ఇల్లీగల్గా ఆర్డర్ తీసుకొచ్చారన్న అభియోగంపై పిటిషనర్ ఏం చేసిందంటే క్రిమినల్ కేసు నమోదు చేయించాలని వెమ్లవాడ RDOకు లిఖితపూర్వకంగా ఆదేశాలు రాసిచ్చిండు కలెక్టర్. ఏంది కోర్టుకు పోతే ఇల్లీగల్గా ఎక్కడన్నా అవుతుందా? ఒకసారి మీరే ఆలోచించండి. కలెక్టర్ ఆదేశాలతో బాధితురాలు కవితపై క్రిమినల్ కేసు నమోదు చేసిన పోలీసులు తనకు జరిగిన అన్యాయంపై తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది కవిత. కోర్టు తీర్పును ధిక్కరించడమే కాకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడి కేసు నమోదు చేయించడంపై సీరియస్ అయింది హైకోర్టు. అంటే కలెక్టర్ను అటెండ్ కావాలని ఆదేశించింది. ఈరోజు ఉదయం కోర్టుకి హాజరు కావాల్సి ఉండగా గైహాజరైన కలెక్టర్ మధ్యాహ్నం వరకు కోర్టులో ఉండకపోతే జైలుకు పంపిస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పిండు. దానికి సంబంధించి ఇక మధ్యాహ్నం కోర్టుకు హాజరైన కలెక్టర్ దాదాపు 2 గంటల పాటు కోర్టులో నిల్చోబెట్టి తీవ్ర స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేయించింది న్యాయస్థానం. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తప్పని ఎలా అంటారు? మొదటి ప్రశ్న. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తప్పని ఎలా అంటారు? బాధితురాలపై కేసు ఎలా నమోదు చేయిస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక కోర్టు ధిక్కరణ కింద జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ కలెక్టర్ని అడిగింది న్యాయస్థానం. తాము మాట్లాడిన మాటలు తప్పేనని ఒప్పుకొని బేషరతుగా క్షమాపణ కోరిండు కలెక్టర్. ఇక క్షమాపణ చెప్పిన బాధితురాలపై కేసు నమోదు చేయించిన ఘటనలో చర్యలకు సిద్ధంగా ఉండాలని న్యాయస్థానం కోర్టు సమయం ముగియడంతో విచారణ కూడా వాయిదా పడ్డ పరిస్థితి కనబడుతుంది. ఇగో కలెక్టర్ గారి పంచాయతీ ఇట్లున్నది. ఇక ఏం ఆలోచిస్తారు చెప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డలారా? మీరందరూ కూడా ఆలోచించండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు మీరు చూస్తున్న ఈ అంశాన్ని చూసారు కదా. ఈరోజు ప్రధానంగా కూడా సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారి వ్యవహార తీరు ఎంత దారుణంగా ఉంది. R&R ప్యాకేజీ కింద వాళ్ళకు ఇల్లు కోల్పోయిన మహిళకు పునరావాసం కల్పించాలని కోర్టుకు వెళ్ళి కోర్టు ఆర్డర్ కాపీని తీసుకొచ్చి కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారు ఏమో మీరు తప్పుదోవలో ఆర్డర్ కాపీ తెచ్చారని లిఖితపూర్వకంగా వెమ్లవాడ RDOకు లేఖ రాస్తే దాని మీద FIR నమోదు చేసి క్రిమినల్ కేసు నమోదు చేస్తే అట్లెట్లుంటుందని ఈ పునరావాసం బాధితురాలు ఎవరైతే ఉన్నారో తాను హైకోర్టుకు వెళ్ళి కోర్టు ఇచ్చిన తీర్పునే తప్పంటారా, కలెక్టర్ను పట్టుకరారి లేదా జైలుకు పంపించాలంటే మధ్యాహ్నం 2 గంటలకు సార్ను పట్టుకత్తే 2 గంటలు నిలబెడితే సార్ అని చెప్పే కాడికి వచ్చింది. అంటే మీరు రాజ్యాంగాన్ని చదవకపోయినా చట్టాల గురించి తెలుసుకోలేకపోయినా ఈ బాధితురాలు లెక్క ధైర్యంగా నిలబడలేరు. అంటే ఒక విషయం మాత్రం చాలా క్లారిటీ, ఇక్కడ వేధింపులు అనేది కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఎందుకు అంటే కోర్టు ఆర్డర్ కాపీ తప్పెట్లయితుందని కోర్టు నుండి తెచ్చింది ఎక్కడన్నా తప్పుదోవలు తెస్తారు ఎవరైనా? క్రిమినల్ కేసు నమోదు చేసి అసలు లెక్కకు ఇది వాయిదా పడ్డది. తదుపరి ఏం జరుగుతుందో చూడాలి. కలెక్టర్ అరెస్ట్ ఉంటుందా ఏముంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయిన తర్వాత ఏం జరిగింది అనేది తెలవాలి కదా అందరికీ. ఒక్కసారి ఎన్నురి 10 లక్షల మందితో ప్రధాని మోదీని సన్మానిస్తా, హైదరాబాద్లో భారీ సభ పెడతా, రిజర్వేషన్ల పెంపుకు మోడీ ఇష్టం, మాకు అవకాశం ఇస్తే చాలు, బీసీ రిజర్వేషన్ల కోసం మళ్ళీ ఢిల్లీకి రాను, ఢిల్లీ బీసీ మహాధర్నాలో సీఎం రేవంత్ జంతర్ మంతర్ దగ్గర బీసీ నేతలతో కలిసి ధర్నా. ప్రధాని మోదీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో బీసీ ధర్నాలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో రిజర్వేషన్లను పెంచుకునేందుకు అనుమతిస్తే 10 లక్షల మందితో సభ పెట్టి సన్మానిస్తానని ప్రకటించారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇటు రాజకీయ వర్గాలతో పాటు సొంత పార్టీలోనూ చర్చనీయాంశంగా మారాయి. ఏమని చెప్పిండు అంటే తెలంగాణలో రిజర్వేషన్లు పెంచుకునేందుకు అనుమతిస్తే రాజ్యాంగం ప్రకారం జరుగుతుంది, ముందుగా భారతీయ జనతా పార్టీకి పోతున్నా అని చెప్పడానికి మొదటి సంకేతం. నేను వస్తా, మీరు ఈ 10 లక్షల మందిని తీసుకొస్తా, నా బలమేందో చూడురి, ఆ తర్వాత జాయిన్ చేసుకోరు.
ఎందుకు అంటే మీ పార్టీకి సంబంధించిన కిషన్ రెడ్డో బండి సంజయో లేకపోతే ఇంకో ఆయన మాటలు పట్టించుకోకూరి. కాంగ్రెస్ పార్టీ ఎట్లాగూ నన్ను ముఖ్యమంత్రి పీఠం నుండి దిప్పేస్తుంది, మీనాక్షి నటరాజన్ అయితే ఎట్లాగొచ్చింది, కాబట్టి పూర్తి స్థాయిలో కూడా నేను రావడానికి సిద్ధంగా ఉన్నా, నా బలం కూడా మీకు చూపెట్టాలి, కాబట్టి మీరు రిజర్వేషన్లు పెంచుర్రి, నేను రాకపోతే అడుగుర్రి అన్నట్టుగా మారిపోయింది ఈడ సినిమా. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి పోరాటం చేయడం చాలా అద్భుతమైన పరిణామం, మంచి పరిణామం, దాన్ని ఎవ్వరు కాదనట్లేదు. బీసీ ఉద్యమానికి సంబంధించి కూడా చాలా గొప్పది, అన్ని వర్గాలకు న్యాయం జరగాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ అన్ని రంగాలకు సంబంధించి అందరికీ కూడా న్యాయం జరగాలి, అది గంటాపదంగా అందం. కానీ 10 లక్షల మందితోని మోదీకి ఎందుకు సన్మానం చేయాలి అంటే, ధర్నాలు తెలంగాణ ప్రాంత బిడ్డలై, నిరసనలు తెలంగాణ ప్రాంత బిడ్డలై, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి విపక్షాల పని, ఫైనల్గా మాత్రం బీజేపీ కండువ కప్పుకోవడానికి సిద్ధపడ్డాడు అని అనుకోవచ్చా? ఈ మాటలలో మర్మం ఏంటి అనేది తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిణామం ఇది. తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిణామాలు ఇవన్నీ. నేను ఎందుకు చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు మళ్ళీ ఆలోచించండి. ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణలో జరుగుతున్న పరిణామాలలో మీరు ఎక్కడైనా ఆలోచించండి. ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు ఎప్పుడైతే వ్యతిరేకించిందో కాంగ్రెస్ పార్టీ నుండి జంప్ కావడానికి అన్ని రకాలుగా సిద్ధపడ్డాడు అనేది వాస్తవమైన విషయం. ఇక ఇది ఇట్లున్నదా? ఇక తెలంగాణలో మరొక అంశానికి సంబంధించి చూడాలి. ఇగో ఇది ఇన్నర్ అవులా 20 కోట్లట. సిఎండి పోస్టుకు 20 కోట్ల బేరం, డైరెక్టర్ పోస్టుకు 2 కోట్లు, గ్రేటర్లోని ఓ డిఈ పోస్టుకు 40 లక్షలు, విద్యుత్ సంస్థలో ఉన్నత పదవుల కోసం లంచాలు, ఏఈ బదిలీలకు పెద్దల అనుమతి తీసుకోవాల్సిందే. 9, 10 తేదీలలో డైరెక్టర్ ఆ పోస్టులకు ఇంటర్వ్యూలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక విద్యుత్ శాఖకు సంబంధించి చదువుకొని అక్కడ ఉద్యోగం తెచ్చుకొని వాళ్ళ ప్రమోషన్ల కోసం, ఉన్నత పదవుల కోసం లంచాల పంచాయతీ. ఆయన పేరేం పేరు ఉండదు, సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ వాళ్ళు ఒక సర్వే చేసిళ్ళు తెలంగాణలో. సర్వే చేస్తే ఏమని వచ్చింది అంటే, ఫైలు కదలాలంటే పైసా కావాలి అని వచ్చింది. ఇది నిజం చేస్తూ ఇక్కడ ఈరోజు మనం వార్త చదువుతున్నాం, వాస్తవమైన విషయం. ఎందుకు అంటే, సిఎండి పోస్టుకు 20 కోట్ల రూపాయల బేరం పెట్టిల్లట వీళ్ళు, డైరెక్టర్ పోస్టుకు 2 కోట్ల రూపాయలు. ఇక చదువుకున్నాడు ఎందుకు, ఉద్యోగం తెచ్చుకున్నాడు ఎందుకు, ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత ఇన్ని కష్టాలు ఎందుకు అనేది కూడా ఒకసారి ఆలోచించండి. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. సిఎండి పోస్టుకు 20 కోట్ల రూపాయల భారం పెట్టిర్రు అంటే ఇంతకంటే ఇక దారుణమైన విషయం. మరి వీళ్ళకి పైసలు ఎక్కడి నుండి వస్తాయి? నెలకు వచ్చేదో 50,000 60,000 మహా అంటే లచ్చ. మరి కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వచ్చినాయి అంటే అక్రమంగా సంపాదించిలా. ఒకటి, ఉన్నత పదవుల కోసం పదవులు లంచాలు ఇచ్చుకుంటా పోతే రేపు పొద్దుగాల వీళ్ళు మళ్ళీ సంపాదిస్తారు కదా. అంటే తెలంగాణలో లంచ అవతారం ఏ స్థాయిలో ఉన్నదో కూడా ఈ జుత్త మీకే అర్థమవుతుంది. ఇంతకంటే ఇంకా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ గురి, బీఆర్ఎస్ పార్టీ ఆశయం, బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం, బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వేచి చూస్తున్న తరుణం రజోత్సవ సభ గురించే. బీఆర్ఎస్ రజోత్సవ మహాసభ నిర్వహణ నేపథ్యంలో ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల ముఖ్య నేతలతో బుధవారం ఎర్రవల్లిలో సమావేశమైన పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రజోత్సవ మహాసభకు అంకురార్పణ, పూజతో మహాసభ పనుల ప్రారంభం. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల ఆధ్వర్యంలో భూమిని చదును వేదిక ఏర్పాట్లు. 27న రజోత్సవ బీఆర్ఎస్ పార్టీ రజోత్సవ మహాసభ అంటూ కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, 25 సంవత్సరాల ప్రస్థానం తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడానికి, తెలంగాణ ఉద్యమం నుంచి నిరంతరాయంగా నిరాటకంగా పోరాటం చేసి దాదాపుగా 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానంతో ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రం, దాంతోపాటు పదవులకు దూరంగా ఉంటూ ప్రజలకు దగ్గరగా ఉంటూ రాష్ట్రాన్ని తీసుకురావడానికి కీలక పాత్ర పోషించి ఉద్యమ నేతగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జాతిపితగా తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక పేగుబంధంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం 25వ ప్రస్థానానికి సంబంధించి పూర్తి స్థాయిలో సభ నిర్వహించే దానికి అన్ని రకాలుగా కూడా సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 25 సంవత్సరాల ప్రస్థానానికి సంబంధించి మనం ఒక్క మాటలో చెప్పాలంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురించే చెప్తాం. అయితే 25 ఏళ్ల ప్రస్థానం గురించి మాట్లాడుకునే కంటే ముందు ఈ తెలంగాణలో 15 నెలల కాలంలో 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు, అక్రమ కేసులు, అప్రజాస్వామ్య, అప్రకటిత ఎమర్జెన్సీ, విద్యార్థులపై లాఠీలు, రకరకాలుగా రైతులకు సబ్బండ వర్గాలకు నష్టాల కన్నీళ్లను చూస్తున్నాం.
వాళ్ళందరూ కూడా సభకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదింపడానికి కంకణం కట్టుకున్నారు. ఇక దానితో పాటు 25 ఏళ్ల ప్రస్థానం గురించి మాట్లాడుకుంటే కడుపు మార్చి కన్నీళ్లు కడుపులో దాచుకుని జైళ్లు కేసులతోని రకరకాలుగా ఇబ్బందులు పడి పూర్తి స్థాయిలో కూడా 10 సంవత్సరాల పరిపాలన అందించిన తర్వాత విపక్షంలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఉపన్యాసం కోసం ఎదురు చూస్తున్నారు. విపక్షాలు సైతం కూడా గోడకు చెవులు ఉంటాయి కదా, ఆ స్థాయిలో కూడా వేచి చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణలో జరగబోయే వాస్తవ పరిస్థితులు ఏంటి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది అనే అంశానికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం జరగబోతుంది. నేను అందుకే చెప్తున్నా, ఈ 25 ఏళ్ళ ఏదైతే రజోత్సవ మహాసభ ఉందో ఇక్కడికి అందరూ వెళ్ళండి, విజయవంతం చేయండి. ఎందుకంటే మీ సమస్యలను, మీ గోడును, మీ కడుపులో బాధను మీరే చెప్పుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి ఉద్యమాన్ని నడిపిన నేతగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నలుమూలన సమస్యలన్నీ కూడా తెలిసింది కేవలం కేసీఆర్కు మాత్రమే. ఇక దానితో పాటుగా నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరినీ అంటున్నా, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రజలందరికీ కనబడుతున్న అంశం ఒకటే,